హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త అండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్కి సెలవు ప్రకటించిన ప్రభుత్వం. సో ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవునట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ముగింపుకు వచ్చిందండి. సో వార్షిక పరీక్షలు అయితే చాలా వరకు ముగిసాయి. సో కంప్లీట్ అయిపోయాయి. ఈ పరిస్థితిలో విద్యార్థులందరికీ గుడ్ న్యూస్ చెప్తుందండి ఏపీ ప్రభుత్వం. వేసవి సెలవులను అయితే ప్రకటించేసింది. సో అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చేసింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు, అంటే దాదాపుగా 49 రోజుల వరకు అయితే కొనసాగుతాయని అయితే ఈ సెలవులు వెల్లడించింది. సో ఈ ఈ రోజులు పాఠశాలలు మళ్ళీ యథాతథంగా జూన్ 12వ తేదీ నుంచి అయితే పునఃప్రారంభం పాఠశాలలు. సో ఇదండి ఇప్పటివరకున్న తాజా అప్డేట్ న్యూస్. అలాగే ఈ వేసవి సెలవులలో ఎవరైనా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు హెచ్చరించారండి. సో ఎటువంటి ఎక్స్ట్రా క్లాసెస్ కానీ సెలవులు కాబట్టి సెలవులు ఉన్నట్టే ఉండాలి, అంతేగాని సెలవుల్లో పాఠశాలలు సో ఎక్స్ట్రా క్లాసెస్ అయితే తీసుకోకూడదు అని అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. సో ఎలాంటి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహించకూడదు అయితే ఆదేశించారు. అలాంటివి ఎక్కడైనా జరిగితే మండల విద్యాశాఖ అధికారి దృష్టికి అయితే తీసుకువెళ్ళవలసి అయితే ఉంటుందని అయితే తెలిపారు. ఇక ఏపీలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. సో మార్చి 18వ తేదీన ఆరంభమయ్యి ఆ పరీక్షలు అయితే 30వ తేదీతో, అంటే మార్చి 30వ తేదీతో అయితే కంప్లీట్ అయిపోయాయి. దాదాపుగా 6 లక్షలకు పైగా విద్యార్థులు అయితే ఈ పరీక్షలను రాయడం జరిగింది. అలాగే ఈ నెల 19న అంటే వాల్యుయేషన్ మొదలు పెడుతున్నారు. సో కాబట్టి ఈ నెల చివరి వరకు అయితే కొనసాగవచ్చు ఈ వాల్యుయేషన్ అయితే అంటున్నారు. ఇక ఒక 10వ తరగతి పరీక్షలు ముగియడంతో మరోవైపు ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలోనే వేసవి సెలవులను ప్రకటించినట్లయితే ప్రభుత్వం తెలుపుతోంది. సో కాబట్టి ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు అయితే సెలవులు ఉంటాయని వెల్లడించిందండి. సో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో, అంటే ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. కాబట్టి రాయలసీమ జిల్లాలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నెలకొంది. సో కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయి, దాంతోపాటు ఎలక్షన్ కోడ్ రన్లో ఉంది. సో కాబట్టి ఇవన్నీ దృష్ట్యా పాఠశాలకైతే సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 24th ఏప్రిల్ నుంచి అయితే సెలవులు. ఇంకా ఈ సెలవుల్లో ఎవరైనా ప్రత్యేక తరగతులు అంటూ ఏమైనా ఓపెన్ చేస్తే వారికి కఠిన శిక్షలు అయితే తప్పవనైతే ప్రభుత్వం జారీ చేసింది. ఇదండి ఇప్పటివరకు తాజా సంవత్సరం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.